తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో దరూ సాంస్కృతిక సంస్థ కీలక పాత్ర పోషించిందని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె వీరాహత్ అలీ అన్నారు. విద్యార్థుల త్యాగాలను ప్రపంచానికి తెలియజేయడంతో పాటు పాలకుల కళ్లు తెరిపించేందుకు ఈ సంస్థ చేసిన కృషి అభినందనీయమని అన్నారు. దరూ సంస్థ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏప్రిల్లో నిర్వహించనున్న దరూ జాతర పోస్టర్ను హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రారంభమైన ఈ సంస్థ ఉస్మానియా విశ్వవిద్యాలయం సహా రాష్ట్రంలోని అనేక యూనివర్సిటీల్లో విద్యార్థుల్లో ఉద్యమ చైతన్యం నింపిందన్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు దరూ ఎల్లన్న మాట్లాడుతూ ఏప్రిల్ 20న హైదరాబాద్ రవీంద్ర భారతిలో భారీ సాంస్కృతిక సభగా దరూ జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కళాకారులు, ఉద్యమకారులు, పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు సంస్థ అధ్యక్షులు దరూ అంజన్న వెల్లడించారు. పోసుకున్నప్పటి నుండి నాకున్నటువంటి సంబంధం, ఆ బంధం 25 ఏళ్లుగా అట్లే కొనసాగుతుంది. మిత్రులారా, ముఖ్యంగా పోరాటాల సిద్దిపేట గడ్డ మీద ఇంతకుముందు మిత్రుడు అంజన్ చెప్పినట్టు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇద్దరు అడుగు ముందుకేసిండ్రు. నా ఎడమ చేయి ఉన్నాయన, కుడి చేయి ఉన్నాయన. అక్కడ అది పురుడు పోసుకుంది 25 ఏళ్ల కింద. అది వ్యవస్థాపక కార్యక్రమంలో కూడా నేను భాగస్వామ్యమైన. అక్కడి నుండి ఆ ప్రయాణం మొదలుపెట్టి ఎక్కడ కూడా ఆగలేదు. అది తెలంగాణ ఉద్యమంలో మనం గమనించాం, చాలా సంస్థలు ఉన్నాయి. చాలా అంటే చాలా సంస్థలు పుట్టుకొచ్చాయి, ఏర్పడ్డాయి, వాళ్ళ పాత్రను పోషించినాయి. కానీ కొన్ని సంస్థలు మాత్రమే మెజారిటీ తెలంగాణ ప్రజల గుండెల్ని హత్తుకున్నాయి. అందులో దరూ సంస్థ ఒకటని చాలా ఖచ్చితంగా గర్వంగా చెప్తున్నాను. మరి దరూ సంస్థ ఏం చేసింది? మిగతా వందల సంస్థలు వచ్చినాయి, మరి వాళ్ళ పాత్ర పోషించినాయి కదా. మరి దరూ సంస్థ ప్రత్యేకత ఏంటంటే, ఇవాళ ఈ దరూ సంస్థను ఆవిర్భవించి దరూ సంస్థను ఏర్పాటు చేసినటువంటి ఆనాటి విద్యార్థులు, యువకులు మొత్తంగా వాళ్ళు అక్కడ వాళ్ళ విద్యను పూర్తి చేసుకొని అదే సమయంలో వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలోకి అడుగుపెట్టడం, ఆ సమయంలో ఉద్యమము ఆవిరి మండుతుండడం, అదే సమయంలో విద్యార్థి లోకాన్ని చైతన్యపరచడానికి, ఆలోచింపజేయడానికి ఆ దరూ సంస్థ ఒక వేదిక, ఒక ఏమంటామంటే ఒకటి వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇచ్చే సంస్థగా అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో నిలబడగలిగింది. వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి, చైతన్యంతో విద్యార్థుల్లో అసలు అప్పటి వరకు ఎంతో కొంత ఆలోచన, రాజకీయ పార్టీల్ని విశ్వసించలేని పరిస్థితులు విద్యార్థులు అయినప్పటికీ కొంచెం ఆలోచిస్తున్న పరిస్థితుల్లో ఈ దరూ లాంటి సంస్థలు ఎప్పుడైతే అక్కడ అడుగుపెట్టి వాళ్ళకి ఇచ్చిన సాంస్కృతిక చైతన్యంతో చాలా అసలు విద్యార్థులంతా ఉద్యమం వైపు మళ్ళీ రకరకాల ఉద్యమాలు, పోరాటాలకు శ్రీకారం చుట్టినటువంటి సందర్భం. ఇంతకుముందు మిత్రులు పాడిండ్రు పాట, వీరులారా వందనం, అమరులారా వందనం, విద్యార్థి అమరులకు వందనం. అంటే విద్యార్థుల త్యాగాలను, వాళ్ళ అమరత్వాన్ని మొత్తం ప్రపంచానికి చాటి చెబుతూ తెలంగాణ ఉద్యమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యాన్ని వహిస్తున్నటువంటి పాలకులు కళ్ళు తెరిపించే విధంగా మిత్రుడు దరూ ఎల్లన్న పాట రాయడం, ఆ పాటను తన గొంతులో నింపుకొని మొత్తం తెలంగాణ పల్లెల్లో ఉరుతలుగించి అది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు, అమరులకు పాట అంకితం చేసే పాట అయినప్పటికీ ఏ ఊరికి వెళ్ళినా నేను గమనించిన, ఒక జర్నలిస్ట్గా గమనిస్తే ఏ సభ మొదలుపెట్టినా 2 పాటలతోనే మొదలయ్యేది. అందులో మా దరూ సంస్థ రాసినటువంటి వీరులారా వందనం ఒకటి, నందిని సిద్ధారెడ్డి గారు రాసినటువంటి జోహార్లు వీరులకు జోహార్లు. ఈ 2 నిజంగా త్యాగాలు 2 స్మరించుకున్న తర్వాతనే ఏ సభలైనా ప్రారంభం కావాలి. ఆ సభలో జోష్ రావాలన్నా ఈ పాటలు 2 పాటలు వాళ్ళను కదిలించి చైతన్యం, దుఃఖం అవన్నీ అందించేటటువంటి ఒక పాటలు, గొప్ప సాహిత్యం అది. ఆ సాహిత్యం తగ్గట్టు గొంతు, ఇదంతా ఒక ప్రక్రియ లాగా, ఒక మహా ఉద్యమం లాగా నడిచినటువంటి సందర్భం నిజంగా చరిత్రలో ఎప్పుడు నిలిచిపోతుంది. అందుకే దరూ సంస్థకు 25 ఏళ్ళు వచ్చినా అది ఎప్పుడో అది పొరుడు పోసుకున్న 2-3 ఏళ్లలోనే మొత్తము ఒక తెలంగాణలోనే కాదు, విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు సైతం
ఇక్కడి సాహిత్యాన్ని సంస్థను గుర్తు చేసుకునేటువంటి వాతావరణం ఏర్పడ్డది. అసలు నిజంగా ఎంత దరువు చేస్తున్నట్టు అంటే వాళ్ళు ఎక్కడ కూడా ఉద్యమాన్ని ఆపలేదు, వాళ్ళ సాంస్కృతిక పూర్ణాపలు తర్వాత వీళ్ళకి స్ఫూర్తిగా ధూమ్ధాం లాంటి సంస్థలు అని పుట్టుకోరావచ్చు, అది వేరే. కానీ వీళ్ళు ఇచ్చింది ఏంటంటే ఒక చైతన్యంతో కూడినటువంటి, ఒక అవగాహనతో కూడినటువంటి, ఒక విజ్ఞానంతో కూడినటువంటి ఒక వాళ్ళ సంకేతాలు సందేశాలు చాలా అద్భుతంగా పనిచేసింది. అది 25 ఏళ్ళు అంటే నేను కూడా నమ్మలేకపోతున్నాను. అంటే మొన్ననే కదా పురుడు పోసుకుని అనిపిస్తుంది. అప్పటికి 25 ఏళ్ళ పోరాడు అయిపోయింది, యువకుడు అయిపోయింది. ధర్మ సంస్థ అనేది నిజంగా అభినందనలు. ఈ 25 ఏళ్ళ పండగ విజయవంతంగా ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ధర్మ సంస్థకి ఎంత ప్రాధాన్యత ప్రాచుర్యం పొందింది అంటే ఈయన ఇంటి పేరు దరువు కాదు, ఈయన ఇంటి పేరు దరువు కాదు, వీళ్ళు దరువు కాదు, దరువు ఇంటి పేరు కాదు. లాస్ట్కి ఈయన దర్వాంజా అంటే ఈయన ఇంటి పేరుతో గుర్తుపడతారు, దర్వాంజా అంటే ఈయనకు పురుడు పోసుకున్న రాయపూర్లో కూడా దర్వాంజా అంటే గుర్తుపడతారు. ఈయన పురుడు పోసుకున్న ఈయన గ్రామంలో కాదు పరిస్థితి ఆందాక పోయింది. అంటే దరువు సంస్థ అంటే చాలా తక్కువ మంది వినేవాళ్ళని. అప్పట్లో ఏంటంటే మా భూమి సంధ్యక్క ఎవరంటే మా భూమి సంధ్యక్క అంటే మా భూమిలో పల్లెటూరి పిల్లగాడ పాట పాడినందుకు మా భూమి సంధ్యక్కగా ప్రాచుర్యం చెందింది. అది ఒక పాటతో ఆమె కాదు వచ్చింది. కానీ ఇక్కడ సంస్థనే వ్యక్తుల ఇంటి పేర్లుగా మారినాయి అంటే ఆ ప్రాచుర్యత, దానికి ఉన్న ప్రాధాన్యత చాలా గొప్పది. దీన్ని విజయవంతం చేసేందుకు ఒక తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల పక్షాన మా నుండి మీకు ఏం సహాయం కావాలని డెఫినెట్గా ఖచ్చితంగా ఉంటాం. ఇది ఒక మంచి సంస్థ, తెలంగాణ ప్రజల గుండెలకు అద్దుకున్నటువంటి సంస్థ, కోట్లాది మంది ప్రజలను గుర్తింపు పొందినటువంటి సంస్థ కనుక ఖచ్చితంగా మా సహకారం ఉంటుంది. డెఫినెట్గా ఈ మహాసభలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఇవాళ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన